ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి సన్నిధిలో మండల పూజ అన్నది నిర్వహిస్తూ ఉంటారు. అసలు ఎందుకు నిర్వహిస్తారనేది స్వామివారిని కనుక్కొని తెలుసుకున్నాం. స్వామి శరణం స్వామి. మాల ధరించిన స్వాములు 41 రోజులు దీక్షలో ఉండి జరుపుకునే పండుగే మండల పూజా కార్యక్రమం. ఈ మండల పూజా కార్యక్రమం ఎందుకు చేస్తారంటే, స్వాములు ఏ స్వామి అయినా కానీ దీక్షలో ఉండి వ్రతంలో ఉండి 41 రోజుల తర్వాత ఆచరించే పూజని, ఆ నైవేద్యం కావచ్చు, ఆ మంత్రార్చన కావచ్చు, జ్యోతి పూజ కావచ్చు, వీటన్నిటిని 41 రోజులు దీక్షలో ఉండి చేసేదాన్ని మండల పూజ కార్యక్రమం అంటారు. జ్యోతి పూజ అంటే ఏంటి? మామూలుగా జ్యోతి పూజ అంటే ఆయన అయ్యప్ప స్వామి వచ్చేసి జ్యోతి స్వరూపుడు. ఆ జ్యోతి పూజ ప్రత్యేకంగా ఏంటంటే, మనం కన్యాస్వాములు ప్రతి సంవత్సరం మొదటిసారి మాలేసిన స్వామి కన్యాస్వామి అంటారు. ఆ కన్యాస్వాములచే ఆయన జ్యోతి పూజ జరిపిస్తాం. జ్యోతి పూజ జరిపించిన తర్వాత నెక్స్ట్ మహామంగళారతి, తర్వాత అన్న సంతర్పణ, ఈ కార్యక్రమాలు మొదటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇదే ఆనవాయితీగా గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సన్నిధానంలో కూడా, మన శబరిమల పీఠంలో కూడా జరుగుతుంది. దాన్ని అలాగే ఆనవాయితీగా తీసుకొని ప్రతి సంవత్సరం జరుపుతూ పోతున్నాం. ఇదే మనం మండల పూజ కార్యక్రమంలో మడకశిర సన్నిధానం తరఫున ప్రతి ఒక్కరికి ఇదే మా ఆహ్వానం కూడా మీకు తెలుపుతున్నాం. స్వాములందరూ మండల పూజ కార్యక్రమం ఇచ్చేసి ఆ జ్యోతి స్వరూపుడు అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకొని ఆ స్వామి కృపకు పాత్రలు కావాలని అయ్యప్ప స్వామి సేవా సంఘం తరఫున మరీ కోరుచున్నాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.